మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కే సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులకు సంబంధించి చూసుకుంటే కాకిచ్చినటువంటి రిపోర్ట్లు కావచ్చు, రీసెంట్గా మనం మంగళవారం చేసినటువంటి కొత్త అప్పులకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు సార్ అసలు? పూర్ణ కుంభం మొన్న మంగళవారంతో కలిపి 2,09,085 కోట్లు సార్. నిన్నే మంగళవారంతో కలిపి ఎంత 2,19,985 కోట్లు. అంటే ఎలా ఇదైందంటే కాగ్ లెక్కల ప్రకారం బడ్జెట్ అప్పు 1,33,702 కోట్లు, బడ్జెటేతర అప్పులు 44,383 కోట్లు, రాజధాని అప్పు 31,000 కోట్లు. ఓకే, అసలు రాజధానికి వీళ్ళు ఎందుకు అప్పు చేస్తానో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టిన సెక్రటరియట్ ఉంది, కట్టిన అసెంబ్లీ ఉంది, కట్టిన హైకోర్టు భవనం ఉంది. వీళ్ళ కళ్ళకు అన్నట్టు నేను ఇప్పుడు నాకు 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉంది, నేను జూబ్లీస్ ఇల్లు కట్టుకోవాలంటే తర్వాత నాకు ఒళ్ళు సంపాదించుకుని ఇల్లు కట్టుకుంటే అది అర్థం ఉంటుంది. కానీ ఇదేంటి చాలా విడ్డూరంగా ప్రవర్తిస్తుండ్రు. ఇప్పటిదాకా వాళ్ళు తగలబెట్టింది ఓన్లీ కంపలు కొట్టడానికి, నీళ్ళు తోడడానికి 39 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా కాంట్రాక్ట్ ఇచ్చి, అది కూడా మన అయితే న్యాయంగా అయితే ఇవ్వక్కర్లేదు. ఎవడైతే కట్టమన్నో ఎలాంటివన్నీ ఎన్సీసీ వాడిని ఎయిర్పోర్ట్ అథారిటీస్ దొంగ అని చెప్పిన షాపూర్జీ పలంజీ పెడతాను, వాళ్ళని నీళ్ళు తోడుకొని కంపలు కొట్టుకొని కట్టి తగలాడంటారా అని చెప్పొచ్చు అసలు కాంట్రాక్ట్ ఇస్తే. కానీ ఇది చాలా వైవిధ్యభరితంగా మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవన్నీ కనబడుతున్నాయి తప్ప ఇంకేమైనా ఈ 15 నెలల్లో రాష్ట్ర అభివృద్ధి ఏమైనా కనబడితే చెప్పండి. ఓకే, కొన్ని సంక్షేమాలు తిరగబెట్టేస్తున్నారంటే ఏది ముట్టుకున్నా సరే, ఉదాహరణకు తల్లికి వందనం సంవత్సరం తర్వాత ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో ఏంటి ఇచ్చారు? 13,500 కోట్లు కావాలంటే 8,000 కోట్లు ఇచ్చారు. 5,500 కోట్లు డెఫిషియన్సీ. అన్ని సూపర్ సిక్స్ అమలు చేసాము. సిలిండర్లు ఫస్ట్ ఇయర్ ఒకటే ఇచ్చారు, తర్వాత ఈ ఇయర్ 15 నెలలు అయింది 3 సిలిండర్లు 8,000 కొట్టారు. దీపం పథకం అదొకటి చూడండి. అంటే వాళ్ళు చెప్పినవి సంవత్సరం తర్వాత ఆర్టీసీ బస్సు స్టార్ట్ చేశారు. ఆర్టీసీ బస్సు నాకు తెలిసి 1,670 ఎన్నో బస్సులు ఉంటే 16 రకాల బస్సులు ఉన్నాయి, ఎన్నో వేల బస్సులు ఉన్నాయి. అందులో 1000 బస్సులకు మాత్రమే ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆడపిల్లలకి. ఇది పథకాలు 3 అయ్యాయి. ఇంకా 4ది ఏంటి సార్? రైతులకి 20,000 ఇస్తా ఉన్నారు. 20,000 40,000. ఇప్పటికి ఎంత ఇచ్చారు? 5,500 ఇచ్చారు. 5,000 ఇచ్చారు. మిగిలిన 35,000 ఆల్రెడీ బకాయి. ఈ 2,09,085 కోట్లు అప్పు తెచ్చి కనీసం ఈ 4 పథకాలు నేను చెప్పినట్లు సంవత్సరం తర్వాత మొదలెట్టినట్లు కూడా ఇంకా కోచలే. పెన్షన్ అయితే ఇస్తున్నారు ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. ఫస్ట్కి అందరు ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఇస్తున్నారు. అదేంటి కోచలు ఎన్ని లక్షల దగ్గర 4 లక్షల మందికి ఎత్తేసారు. ఇందాక వికలాంగుల పెన్షన్ ఎలా ఉందో మనకు తెలుసు. రోడ్డు మీద ఉన్నారు పాపం వేలాది మంది. సో ఇక్కడ వీళ్ళు ఎంతకైనా ఇంక తిరగబెట్టేసిన సంక్షేమం ఏంటుంది? సంవత్సరం తర్వాత మొదలెట్టిన లేటెస్ట్ టెక్నాలజీగా లేట్గా వస్తామని మొదలెట్టిన సంక్షేమాలకి డబ్బులు కోసులు ఉన్నాయి. అభివృద్ధి చెప్తే ప్రపంచం మేమే తిరగబెట్టేస్తామని చెప్తారు కదా అభివృద్ధి అంటే. కనీసం గత ప్రభుత్వం అయితే 17 మెడికల్ కాలేజీలు 5 కంప్లీట్ అయినవి కనబడ్డాయి, 3 పోర్టులు కనబడ్డాయి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కనబడ్డాయి, ఫిషింగ్ హార్బర్లు కనబడ్డాయి, నెక్స్ట్ సచివాలయాలు కనబడ్డాయి, ఆర్బీకే సెంటర్లు కనబడ్డాయి, కట్టినవి. వీళ్ళు మళ్ళీ అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి 3 క్యాంటీన్లకి 4 కోట్లు బిల్లు రిలీజ్ చేశారు జీవో. అంటే ఒక్కొక్కటి ఎంత పడినట్టు? దగ్గరికి 95 లక్షలు పడినట్టు, పైన పడింది 95 లక్షల పైన. కానీ అక్కడ 95,60,000కి సచివాలయం బిల్డింగు, ఆర్బీకే సెంటర్, విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూల్ పరివర్తనకి మొత్తం 4 కనబడుతున్నాయి కదా 2,200 మంది ప్రజలకి. అన్న క్యాంటీన్ అనేది వాళ్ళ పార్టీ తరఫున పెట్టుకునే దానికి ప్రభుత్వం నుంచి బిల్లులు రిలీజ్ చేయడానికి సంబంధం లేదు సార్. మరి నాకైతే తెలియదు. అది ప్రభుత్వ పథకమే అంటారు ఇప్పుడు. అది పార్టీ పథకం కదా, పార్టీ పథకం. అందుకే ఎల్లో రంగు వేస్తున్నారు దానికి. ఇప్పుడు నా లెక్క చెప్తున్నాను. ప్రభుత్వ పథకం అయితే ఎల్లో రంగు ఎందుకు వేస్తున్నారు? మరి వేయకూడదు కదా. గతంలో రంగులు వేసుకున్నారని చెప్పి మీరే కదా. మీకు ఛానల్ ఉన్నాయి, మీరు ఎవరైనా దవాయించగలరు? ఎవడన్నా నోట్లో నాలుగు ఉంది ఎవరికైనా? వాళ్ళైతే గొల్లలు పడిపోతారు తబేలా ఛానల్ వేసుకుని. మళ్ళీ వాళ్ళే చెప్తారు చిన్నపిల్లని చేసి పవన్ కళ్యాణ్ ఎంత 199.50 లక్షలే ఖర్చు అయింది సార్, 1,000 కోట్లు కాదు సార్ అని వాళ్ళతోనే చెప్పిస్తారు రంగులకి. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏటనిపిస్తుంది? ఏడు చేసిరు డబ్బులు. 2,09,085 కోట్లు అప్పు చేసి 15 నెలలకి పూర్ణ కుంభం పెట్టి ఓరు ఏడు చేసినారా అంటే కంపలు కొట్టారు, నీళ్ళు జోడారు ఒకటే చెప్తున్నారు. రెండోది, గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు 6,47,000 కోట్ల బడ్జెట్ ప్రకారం చెప్పిందని, దానికే శ్రీలంక అయిపోయిందంటే 15 నెలల్లోనే ఈ ఏటి అయిపోయినట్టేది, ఉగాండా అయిపోయినట్టేది, సోమాలియా అయిపోయినట్టే. అంతకు మించి అంటే మనం ఇంకా అలా బక్క సిక్కిపోయినట్టు పేగులన్నీ బయట వేసి కూర్చోట్లేదు కదా అక్కడ కూర్చున్నట్టు పిల్లలు. కొన్ని వ్యవసాయం అయినా తిరగబెడతారంటే వ్యవసాయానికి చూసారు తుఫాను ముప్పులకి ఏమైనా పంట పరిహారం కానీ గిట్టుబాటు ధర కానీ, సినిమా రేట్లు మాత్రం జుత్తులు ఎగరేసుకొని వచ్చేస్తారు ఈ తెప్పలాగాళ్ళు. కానీ రైతు గిట్టుబాటు ధర ఏది బాధ్యత ఉందా? యూరియా వెతలు, యూరియా కొరత,
ఇప్పటికీ ఇంకా కీలైన్లోనే హీరోల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మన నమో ప్రభుత్వం కదా యూరియల్ లైన్లోని ఇప్పుడు ఉన్నాయా అని మాట్లాడాడు కదా ఆయన. మరి కూటమి కట్టి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేస్తాను మీరంతా కూటమి జట్టు కట్టిండ్రు కదా, మరి ఏం మాట్లాడలేకపోతున్నారు? ఏం హాట్ లైన్లో మీకు అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తాయి కదా, అలా ఇంటెలిజెన్స్ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారికి హాట్ లైన్లో ఉంటారు కదా డైరెక్ట్గా. ఏంద్రపై నీకేంటి యూరియా రాలేదట మా సంగతి ఏంటంటే ఓ మాట్లాడరేటే హౌ. అందులో స్వార్థం లేదు కాబట్టి స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు మీరు. ఇవి ఎలక్షన్స్కి ముందు ఢిల్లీలో నాకు ప్రతి ఒక్కరు తెలుసు, నేను ఒక ఫోన్ కొడితే ఇట్లా అయిపోతే పనులని ఎలక్షన్స్ ముందు ప్రగాఢపడినటువంటి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఏమంటుండు, ఢిల్లీ అంటే మనలా ఉండదు, వాడికి గంటలు మాట్లాడే ఉండదు, లుకిటా అని అన్నారట. అంతే, ఒకటే మాట, రేసు రావడమే. ఇంకా అక్కడ అదేంది ఢిల్లీ ఏమనుకుంటున్నారండి అది? అర్రే మా తెలీదే మరి అలా ఓ ఆడిపోసుకుంటారు కదా. అదేంటి అన్నిసార్లు వెళ్తాండి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ, ఏటి మాట్లాడేటి ఏటి తేడేటి అని అడిగారు కదా, మరి మీరేటి చేస్తున్నారు? తన దాకా వస్తాను కానీ అసలు విషయాలు తెలియవని వాళ్ళకే తెలిస్తే బాగా. ఓకే, ఏం సార్ అసలు అప్పులకు సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసే పరిస్థితి ఉందా? ఇస్తారు, తెల్లకైతే కదా ఇచ్చేస్తారు, నువ్వు నింపుకోవడమే. దాని మీద గవర్నర్ 10 లక్షలు అంటే 10 లక్షలు అని చెప్తాడు. ఈ తెప్పల పేపర్లో అదేంటి సార్ 14 లక్షలు రాసేద్దాం అంటే రాసే అదే శ్వేతపత్రం. ఎవరికి అనుమానం రాకుండా మండల్లో యనమల రామకృష్ణ కూడా చెప్పేది ఆయన వయసు రీత్యా 14 లక్షలు మీరేంటి 10 అంటారంటే బేరం ఆడి మళ్ళీ నేనైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను, కింద నుంచి 14 లక్షలు బ్యాలెన్స్ షీట్లు టాలీ చేస్తారు చూడండి, అలా కింద నుంచి పైకి వేద్దామని చెప్పి చంద్రబాబు గారు 9.73 దగ్గర ఆగిపోయారు. కింద 14 లక్షలు వేసుకొని పైకి వేసరికల్లా 9.73 ఆగిపోయారు ఆయన. ఇంక పై వాళ్ళ కేసు వచ్చి ఇదేసినా అదేసినా ఏటేసినా 6.47 దాటట్లేదు సార్. అల్లప్పుడు రఘురామ కృష్ణరాజుకి అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానం దగ్గర వస్తుంది కానీ అంతకుమించి దాటుకుంటాం సార్. 4.47 చెప్పింది ఆవిడ, ఇది 6.47 మాత్రం దాటలేదు, 2 వచ్చింది సార్, మధ్యలో 2 లక్షలే పెరిగింది సార్ అని. బ్యాలెన్స్ షీట్లో ఏమన్నా రాసుకుని మాకు సంబంధం లేదు, టోటల్ మాత్రం 14 లక్షలు అంతే. ఇది రాసేది ఈ చదువు సంజయ్ ఉన్నారు కదా, ఒకడు కిరసనాలు ఒకడు, పెట్రోల్ బంక్ ఒకడు, ఇంకోడు పౌడరు. సార్ మేము పులిహార కల్పిస్తాం సార్, ఇదే కంటిన్యూ చేసిందంటే అదే కంటిన్యూ చేస్తారు. మొదట ఎవరికి అనుమానం రాకుండా పురంధేశ్వరంతో మాడించారు. నేను ఈనాడులో చూస్తానండి 10 లక్షలని రాసేసారని చెప్పింది. సభాసమ్మ నీకు నిర్మలా సీతారామన్ నీకు లెక్కలేదు తల్లి, మా ఆర్థిక మంత్రి అంటే కూడా నీకు గౌరవం లేదు, కానీ నువ్వు మా మొత్తం పార్లమెంటేరియన్ శబాస్ అనుకుని ఆ 10 లక్షలు ఆడకాడ మొదలైంది. గవర్నర్కి బేరం పెట్టారు, గవర్నర్కి డిస్కౌంట్ ఇవ్వలేదు, నువ్వు కూడా చెప్పే పర్లేదు చూసుకోవచ్చని చెప్పించాడు 10. తర్వాత కనీసం సవరణ కూడా లేదు ఇప్పటికీ, అదే ధైర్యం. ఓకే, ఏం చెప్పినా ఏం మాట్లాడినా ఏమన్నా అడిగే వాళ్ళు ఎవరు లేరనా? అడిగితే 164 వాళ్ళు కూడా రావట్లేదు. వేర్ 164 ఏదైనా సమాధానం అదే 100% ట్రాక్ రికార్డ్. మనం చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ 164. తెలుగుదేశం చరిత్రలో మేము ఎప్పుడు ఇలా వెళ్ళలేదు. 164 ఏదైనా 164. కానీ దానికి 164 వచ్చినప్పుడు గతంలో లేని అప్పులు చేయకుండా ఇంకా అప్పులు తీర్చుకుంటూ ముందుకు పోతూ ఉండాల్సిన పరిస్థితిలో ఇంకా ఇష్టానుసారంగా అప్పులు చేసుకుంటూ మా 164 వచ్చినా ఎవడు అడగదా అంటే ఎవడమనండి. ఒకవేళ మనం గొంతు చెప్పుకున్న మంది ఎంత అలా రెడీగా ఉన్నారు. వాళ్ళు పులిహార బ్యాచ్ గల్లు స్ట్రైకులు కొట్టి నీ వీడియో నా వీడియో ముందుకు వెళ్ళినవారు. ఆడ ఇక్కడ రెడీకి సాయంత్రం ఆడవాడు బహిష్కరించింది అన్నట. బహిష్కరించి నీకు ఎన్నాళ్ళు బహిష్కరిస్తే ఇలా వేలు మీద లెక్కెట్టుకో టైము కాలచక్రం తిరుగుతూనే ఉంది. ఎంతమందిని బహిష్కరించే తెల్లారైతే నేను చంపేస్తాం పొడి చేస్తాం. భయం పడ్డాను అలాగ శృతిహాసంలాగా భయం పడ్డాను రోజు, ఏ రోజుకి ఆ రోజు భయం పడ్డానో వస్తానండి నేను, అంతే పనిలో ఉంటారు వాళ్ళు. అంతకన్నా ఇంకెట్లేదు. ఏమంటే 164 ఒకటే మాట దేనికైనా మరి మారు బేరం లేదు. 164 ప్యాక్ చేసుకొని భుజం కొట్టి శవాస్తాన్ని వెళ్ళిపోవడం అంతే. ఏం సార్ అంటే అసలు ఏంది ఈ లెక్క? ఇప్పటికి 15 నెలలకి ఇన్ని అప్పులు చేసుకుంటే ఇప్పటికీ కనీసం రాష్ట్రంలో చూపించింది చేసింది ఏమీ లేని పరిస్థితుల్లో ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది ఉంటుంది. ఏడ్చేగలు 15 లక్షలకి 15 నెలలకి 2,09,085 కోట్లు అంటే ఇంకో 15 నెలలకి ఇంకో 2,09,085 కోట్లు, ఇంకో 15 నెలలకి అంటే ఏంది వీళ్ళు ధైర్యం ఏంది? ఎలాగో నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్కి మనల్ని జనాలు నమ్మే పరిస్థితులు లేదు, మళ్ళీ ప్రతిసారి ఇలా 164, 170 గెలవాలంటే కష్టం, దొరికిన గాడికి దూసుకొని పోదాం అనే లెక్క ఇది. అంతేగా ఇందులో వేరే లెక్కే ఉంది. 164 వీఆర్ 164. యూ కాంట్ కాంట్రడిక్ట్ us. వీఆర్ డిక్టేటర్స్ అంతే. ఓకే,
కానీ మరో పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కొంచెం సవాళ్ళు లాంటివి కూడా ఇస్తున్నారు. అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అనేటువంటి సవాళ్ళు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. శృతిహాసన్లు భయపడ్డాను, రావాలంటే ఆలోచిస్తాను. 95 అయినాయి ఎలక్షన్లప్పుడు కమ్మింగ్ మెజారిటీతో గెలిచిన తెలుగుదేశానికి 29 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు, కానీ అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ఇది చరిత్ర. 12B కూడా క్లియర్గా చెప్తుంది. ఏది ఈ పేమెంట్స్ ఈ దీన్ని అన్నిటి యాక్ట్లో ఈజ్ వెరీ క్లియర్లీ సేస్ ఆడ్ మ్యాన్. అంటే ఇప్పుడు ఎవరైతే రూలింగ్ గవర్నమెంట్లో అంటే పవన్ కళ్యాణ్లో తెలివి తక్కువతనం అయితే నేను ఎన్ని చేయలేను, నేనే అపోజిషన్ అని చెప్పుకునేవాడైతే మరి నోటంట ఏ నోటితో మాడుతున్నావు ఆలోచించుకో అని చెప్పాలి. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ 3 క్యాబినెట్లు తీసుకుని 21 మంది కలిసి కూటమి ప్రభుత్వం అని చెప్తూ బీజేపీతో అలానే తెలుగుదేశంతో పరిపాలించబడుతాను, తెలుగుదేశానికి ఊడిగం చేస్తూ నేను ఆ పొజిషన్ వీలైతే జర్మనీ వెళ్ళి తెచ్చుకోమని అంటుండు. అంటే రాజ్యాంగం ఇలాంటి మీద గౌరవం లేదు, తెలియదని అర్థం. 2 3 పాయింట్ వచ్చారు కదా, నేను చంద్రబాబు గారి స్థలం శబ్దం సభలెట్టడం కాదు, శబ్దం అయితే అసెంబ్లీకి రా అని. అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు వచ్చి నువ్వు అపోజిషన్ పార్టీ కింద వైఎస్ఆర్సీపీని గుర్తిస్తే ఈక్వల్ టైం అలొకేషన్ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి ఎంత టైం ఉంటుందో ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ అపోజిషన్ మాట్లాడడానికి, అపోజిషన్ అడిగిన దానికి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడానికి ఇవన్నీ ఉంటాయి. అలాగే క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైనా మాట్లాడినా దానికి కౌంటర్ ఇవ్వడానికి అపోజిషన్కి పర్ఫెక్ట్ టైం ఉంటుంది. అదర్వైజ్ నువ్వు అపోజిషనే ఇవ్వమంటే హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఫర్ దట్. మీరు చెప్పినట్టు అసెంబ్లీ రావడానికి ధైర్య అసలు అక్కర్లేదు. ప్రజాస్వామ్యం. పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారు అతను అసెంబ్లీకి వెళ్ళడానికి. పులివెందుల సమస్యల మీద చర్చ జరిగినప్పుడు పులివెందుల సమస్యకి మీరు పరిష్కరించినప్పుడు అప్పుడు వచ్చి మాట్లాడతాడు. అపోజిషన్ ఇవ్వండి, అప్పుడు ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడతారో చీపురు పెనాయిలు పట్టుకుని మరీ వస్తాడు. అసెంబ్లీకి రావాలి వచ్చే దమ్ముందా అని సవాల్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ము లేదా మరి? అదే కదా, ముందు యుద్ధం చేద్దామని నిశ్చయించుకున్నప్పుడు అవతల దగ్గర ఆయుధం లేనప్పుడు అస్త్ర సన్యాసం చేసిన వాడితో భీష్ముడితో యుద్ధం చేశారా? సెకండ్ హ్యాండ్ కూర్చోబెడితే అస్త్ర సన్యాసం చేశాడు, యుద్ధం చేశారా? బాణాలు వేసుకుంటూ చంపేశారు. అలా చంపేద్దాం డిసైడ్ అయితే మనవాడు చేస్తాడు. సెకండ్ రాజకీయం చేస్తూ సిద్ధమా దమ్ముంటారా అంటే ప్రజాబాహుళ్యంలో ప్రజల యొక్క మన్ననలు పొందిన ప్రజానాయకుడిని అసెంబ్లీలో ఒంటరివాణి చేసి ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ అంటారు. ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ టు హ్యూమిలియేట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ జాయిన్ అయితే ర్యాగింగ్ ఇన్వెటబుల్, ర్యాగింగ్కి పరిమితం అయ్యారు 15 నెలలు అయినా సరే. ర్యాగింగే చేద్దాం అంటే ఇప్పుడు మాకు 124 వచ్చినాయి, నేనంటే 124 ఎక్కువ ఉంటే 11 మంది ఉన్నారు, మేమేమన్నా పడాలి అంతే. జూనియర్ ట్రీట్మెంట్ ఇస్తాం, నియోజకవర్గం మాకు సమస్యకి సంబంధం లేదు, రాష్ట్ర సమస్యలకు సంబంధం లేదు, మేము చెప్పిందే వేదం. రెచ్చగొడితే ఆయన అసెంబ్లీకి వస్తాడు, బయట కూర్చొని ఉంటే ఆయన ఎలాగో మాట్లాడేటువంటి అవకాశం రావట్లేదు, అసెంబ్లీకి వస్తే ఇష్టానుసారంగా అతను కూడా హ్యూమిలేట్ చేయొచ్చు అనేటువంటి అదే కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు ఏవైతే ఉన్నాయో దానికి ఎవడైనా ఒక క్యాబినెట్ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ అధికార ప్రతినిధులు అట్లీస్ట్ ఎవరైనా సమాధానం ఇచ్చాడే? ముందు 124 అనేటువంటి చెప్పుకునే వీళ్ళకి నిజంగా దమ్ము ఉంటే వీటికి సమాధానం ఇచ్చే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో మీరు ఉదాహరణకి అసెంబ్లీ సెషన్స్ ఏవైతే జరిగాయి ఇప్పుడు సోఫార్ ప్రతిదాన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించాడు, ఆన్సర్ ఇవ్వాలి కదా. అంతే కదా, తప్పించి ఆయన అంతా అవినీతి తొక్క తోటకూరని కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఆడదాం ఆంధ్ర సమాధానం అసెంబ్లీ వేదికగా చెప్పారు, రంగుల మీద అసెంబ్లీ వేదికగా చెప్పారు, స్కూళ్ళు అండ్ ఉద్యోగ కల్పన మీద బడ్జెట్ అండ్ దాంట్లో 44 లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయని మీరే చెప్పారు. అప్పులు ఇవ్వడం అని చెప్పి అధికారం అబద్ధాలతో తెచ్చుకున్న తర్వాత 6,47,000 బడ్జెట్లో పెట్టి చెప్పారు కాగ్ రిపోర్టులతో సైతం. ఇంకేముంది? ఆయన అగ్నిపునీతిలో మీరు కడగడానికి ఆయన ఎక్కర్లేదు, బయట ఉన్నా సరే మీరే కడుగుతున్నారు, కడిగి శుభ్రంగా నిలబెడుతున్నారు ఆయన్ని. ఈయనే కరెక్ట్, మాది మేము చేసింది బండబూతని. అంటే ఎందుకు మళ్ళీ ఇంకా రెచ్చగొట్టి అసెంబ్లీ తీసుకురావాలన్న ప్రయత్నాలు దేనికోసం మరి? ఇంకా రెచ్చగొడితే మాత్రం అవుట్కమ్ లేదు. ఇప్పుడు రేపు పొద్దున్న నిజంగా చర్చ పెట్టి ఈ 2,09,085 కోట్ల మీద అసెంబ్లీలో చర్చ ఉంటుంది, అపోజిషన్ స్టేటస్ ఇస్తాం రమ్మనండి అని చెప్పి అపోజిషన్ లీడర్ స్టేటస్ని అడగట్లే, పార్టీకి అపోజిషన్ ఇచ్చి గలం ఈక్వలెంట్ ప్రశ్నలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం, సిద్ధమా దానికి సిద్ధమా చెప్పమనండి. సిద్ధం సభలో ప్రజలకి సిద్ధం సమాయత్తం చేయడానికి, ఏది 124 మిషన్ల త్రూగా ఎత్తుకురావడానికి మీకు దానికి సిద్ధం చేసాడు. ప్రజలు నా తరఫున ఉన్నారు అనుకుంటే మిషన్లు మీ తరఫుననే ఎలక్షన్ అయింది. ఓకే, అది అందులో ప్రజలేరే. దానికి మీకు నేను అర్థమయ్యే భాషలో చెప్పక్కర్లే, మీకు అర్థమయ్యే భాష ఏంటంటే ఎక్సెస్ 12.84% ఓటు బ్యాంకు. రెండోది కళ్ళ ముందు మీరు చేసిన దాష్టికం, ఏది పులివెందుల అండ్ ఒంటిమిట్ట. ఇదే మొన్న ఎలక్షన్.
మళ్ళీ దాంట్లో కొత్తగా రాకెట్ సైన్స్ ఏముంది? ఇప్పుడు దానికి సిద్ధమా? అసెంబ్లీకి వస్తావా? అవసరమా? వచ్చేది చేయాలి. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ఓన్లీ అపోజిషన్ మాత్రమే మాట్లాడుతుంది. ప్రజల తరఫున మాట్లాడడానికి మీ అవకాశం ఏమంటే ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉందో లేదో మీరే చెప్పుకోండి. అంతే కదా. ప్రజా సమస్యలు మీ 124 మాట్లాడతారా? మాట్లాడరు. మాట్లాడినా నేను కళ్ళ ముందు చూశాను. కోన రవికుమార్ గారు అగ్రికల్చర్ మీద రమణమూర్తి గారు మాట్లాడింది అక్కడికక్కడే స్టాండ్ స్టిల్, సొల్యూషన్ కూడా లేదు ఇప్పటికి. సో ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు 124కే సమాధానం అయినప్పుడు 124కే పరిమితం అవ్వండి. లెట్స్ కన్ఫైన్ టు 164. దానికి ఎవరు సిద్ధపడక్కర్లేదు. మీరు సిద్ధపడి ఉన్నారు. సిద్ధంగా 124 ఉన్నాయి మీకు. సిద్ధం అన్నదే సమాధానం. అంతకని ఇంకెళ్ళలేదు. 124 మంది ఉన్నా, లేదా క్యాబినెట్ మినిస్టర్స్ 25 మంది ఉన్నా, కానీ ఒక ముగ్గురు చుట్టూనే కేంద్రీకృతం అయిపోయి రాష్ట్రం అంతా ముగ్గురు ఒకరు చుట్టే. అంతేనా? ఆ లోకేష్ గారు చుట్టే తిరుగుతుంది. ఈ మిగిలినవన్నీ ఓకే. జనరల్గా ప్రజలు ముగ్గురు చుట్టే తిరుగుతున్నారు భ్రమంలో ఉన్నారు. అది కూడా లేదు ప్రజలకి. ఒక్కరు చుట్టే తిరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన చుట్టూ తిరుగుతుంది. ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా నిద్రలేపి, స్ట్రాంగెస్ట్ ఫాలోవర్స్ ఆఫ్ తెలుగుదేశంలో ఎవరినైనా నిద్రలేపి చంద్రబాబు నాయుడు గారు ఇది 95 అని అంటే ఇది చూడండి 25 ఎవరినో అని ఎవరైనా చెప్తే అప్పుడు మాట్లాడదాం. ఓకే. అప్పటి వరకు మాట్లాడే పరిస్థితి 164 అంతే. సింగిల్ వార్డ్ అంతే. ఏ ప్రశ్నకైనా సమాధానం 164. కొత్తది ఏంటంటే 21 స్ట్రైక్ రేట్ 100%. ఇంకే రెండే సమాధానాలు. సార్ రైతులకి 164, 21 స్ట్రైక్ రేట్. 15 నెలల తర్వాత కూడా బాల్ ప్రదర్శన 21 స్ట్రైక్ రేట్ 100%. ఫస్ట్ ఎవర్ టైం. నేనే నమ్మలేకపోతున్నాను ఎలా జరిగిందని. అది 100%. 164 నేను నమ్మలేకపోతున్నాను 100% స్ట్రైక్ రేట్. తెలుగుదేశం హిస్టరీలో జరిగాయి. 164, 21 100% స్ట్రైక్ రేట్. ఇదే సమాధానం. ఏది అడుగు. ఈ సమాధానం రాష్ట్ర ప్రజలకు ఎందుకు? మీకు 124 వచ్చింది కరెక్ట్, ఎవరు కాదనట్లేదు. మాకు వచ్చిందని చెప్పుకుంటారు కదా. అంత అవసరం వచ్చింది అసలు? వచ్చింది కదా. వచ్చింది కాబట్టి ఇచ్చింది ఎవరు? అది వాళ్ళ బాధ. ఇప్పుడు నేను నీకు ఇచ్చాను అనుకో, అంటే మీరు ఇవ్వకపోయినా మేము 124 తెచ్చుకుందాం అని చెప్పి వీళ్ళు ఇండైరెక్ట్ చెప్తారు. అదే మీరు నాకు అక్కర్లేదు. 164 100% స్ట్రైక్ రేట్ 21 మేమే నమ్మట్లే, కానీ జరుగుతుంది. మీకు మాకు పని ఉందా అన్న కోణంలో ఉన్నారు. సో మేము ఏం చేసుకున్నా మా ఇష్టం. ఇంకా అంతే. అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, చెప్పడానికి సమాధానం లేదు. 164 అంతే. ఓకే. ఇంకంతకానికి వెళ్ళు. అనవసరంగా మీరు 2,09,085 కోట్లు నేను నువ్వు గొంతుచించుకున్నా 164 సమాధానం. ఇంకేముంది. ఓకే అంతే. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి సార్? అంటే అక్కడ దాకా అవసరం లేదా? తర్వాత ఎవరు రాజు ఎవరి మంత్రం అడక్కోలే. 164 అంతే. ఓకే. 5 ఏళ్ళ తర్వాత కూడా ఇదే మళ్ళీ సీన్ రిపీట్ అయింది అనుకో, ఈసారి మా కోరిక 175 తీసుకో మీరే కదా మొత్తం ఇదే. లేదంటే నియోజకవర్గాలు పెంచుతారంట. ఒకవేళ అది జరిగి ఇంకో 25-20 పెరిగినాయి అనుకోండి, ఏదైనా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటే యూజువల్ కింద 14 లక్షలు నేను రాశాడు అనుకో, బ్యాలెన్స్ షీట్ కింద నుంచి పైకి టాలీ చేయాలి వెరైటీగా. అంతకని ఇంకెళ్ళి ఈ 5 ఏళ్ళు పోయినా కూడా ఎప్పుడు ఇలా ఉన్నా కూడా 14 లక్షలు అలాగే ఉంటాయి. దాంట్లో మార్పు లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి 14 లక్షలు అప్పు చేసావు. ఈ చర్చ ఎక్కడ పెట్టినవారు? రేపు 15 నెలల్లో 2,09,085 కోట్లు చేసింది తూచు 14 లక్షలు. అప్పుడే శ్రీలంక అయిపోయింది. దాని నుంచి తీసుకొచ్చి ఈ అప్పు ఎందుకు చేశారంటే శ్రీలంక నుంచి ఉగాండా చేయడానికి తెచ్చామంటారు, సోమాలియా చేయడానికి తెచ్చామంటారు. అదేమన్నా చేయగలవా? మా దగ్గర తపేలా ఛానళ్ళు ఉన్నాయి, చదువు సంజయ్ లేని అజ్ఞానులు ఉన్నారు, వాళ్ళు ఎలగబెడతారు. రోబో సినిమాలో చూడాడు 2 చేతులతో రాసినట్టు రాసేస్తారు. ఓకే. సో అంటే ఏంది ఇప్పుడు అసెంబ్లీకి రమ్మని సవాల్ చేయడం, లేదంటే దమ్ము ధైర్యాల గురించి మాట్లాడటం, మళ్ళీ ఒక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ తరలినట్టు అంటారు. ఏడ్ చేయాలి, తెలియనప్పుడు ఏడ్ చేయాలి సార్. ఇప్పుడు మనకి కాలేజీకి వెళ్ళు, జాయిన్ అయిపోయింది, క్లాసులు అయ్యి సబ్జెక్టులు మాడుతుంటే ర్యాగింగ్ వెల్కమ్ పార్టీ అయిపోయిన తర్వాత వదిలేస్తారు. వీళ్ళకి వెల్కమ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా అంటే ఏంటి, మళ్ళీ అమరావతికి 2వ శంకుస్థాపనకు కూడా పెళ్ళి వెల్కమ్ పార్టీ పెట్టినా సరే సబ్జెక్ట్ ఇల్లే. ఏడు చేయాలి. పాత ర్యాగింగ్ ఇంకా కంటిన్యూ చేసింది, ఏం పర్లేదు, మన దగ్గర ఇంకేం టాపిక్ ఇల్లు. మళ్ళీ నేను కూడా చూసి చంద్రబాబు గారు కూడా చెల్లికి న్యాయం చేయలేదు, బాబాయ్ని చంపేసి మాస్క్ ఇవ్వలేదు, ఇవే స్టోరీలు.
నిన్నే కదా సార్ పులివెందులో చూశారు, వైఎస్ఆర్ గారు వర్ధంతి సందర్భంగా ఫ్యామిలీ అంతా వెళ్ళారు. కొడుకుల్ని కోడల్ని ఏ విధంగా ముద్దులు పెట్టుకుంటూ అది చేసుకుంటూ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు చూస్తున్నారు కదా ప్రజలంతా చూస్తే. కానీ వీళ్ళు మాత్రం తల్లికి చెల్లికి న్యాయం చేయలేదంటే న్యాయం ఆ ఛానల్ వస్తుంది, ఆ ఛానల్ రాదు కదా, ఈ బ్రహ్మానందం గారి ఛానలే వస్తుంది. ఓకే, వీడు ఎక్కడికో తీసుకెళ్ళాలంటే అక్కడే ఉన్నారు, అన్న వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు అక్కడికి రావట్లేదు, వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు కిందనే ఉండి పైకి బాణాలు కొడుతుంటారు. సాధారణంగా మనకి పోలీస్ వ్యవస్థలో కనిపించిన నాలుగో సింహం పోలీస్ అంటారు చూడు, అలాగా జర్నలిస్టులకి కనిపించిన నాలుగో సింహం అంటే భోగని ఛానల్లో అర్థం. మేము జర్నలిస్టులే కదా, దిక్కుమాల వార్త ఎప్పుడు చదవలేదు చూడలేదురా అంటే ఆ కనిపించిన నాలుగో సింహం జర్నలిస్ట్ వీళ్ళు రా అని చెప్పాలి. ఓకే, ఎందుకంటే అది తలతోక ఉండదు, డైలీ సీరియల్లే. ఈ రోజుకి ముసిల్దాన్ని ఎలా చేద్దామా అని డిసైడ్ అయ్యాడు అనుకో, అంతే. కానీ వాళ్ళ డిబేట్లు చూస్తున్నప్పుడు కూడా అర్థమవుతుంది ఏంటంటే సార్, ఫ్రస్ట్రేషన్, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అలాగే కొనసాగుతుంది. ప్రభుత్వం మారింది అన్న భ్రమలో ఉన్నారు తప్ప వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారినే ప్రభుత్వంలో ఉన్నారనుకుని అదే ప్రభుత్వం మీద విమర్శలు చేసినట్టు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వేలేదే ఉంది, అది అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. స్క్రిప్ట్ ఇప్పుడు ఒరిజినల్ జర్నలిస్ట్ అనుకో, ఈ ప్రభుత్వం 15 నెలలు ఏడు చేసిందంటే ఇది ఇంకా లోపు బయటే. ఆడికి అది ఇచ్చావు, నాకు ఇవ్వలేదు, నేను రాసిస్తానమ్మా, నేను బెదిరిస్తానమ్మా, 2 రోజులు ఆడుకోరు, నేను ఆడుకోలేదని, అంతే. ఓకే, అసలు ఎవరికి వాస్తవాలతోనూ ప్రభుత్వంతోనూ ప్రజలతోనూ రాష్ట్రంతోనూ 164 అదే సమాధానం ఒకటే పెట్టుకుంటారు. 164 మధ్యలో అరవై చేసి పవన్ కళ్యాణ్ గ్యాప్కి వచ్చారనుకో, నువ్వు 100% స్ట్రైక్ రేట్ చెప్పు, నీకు నీ సబ్జెక్ట్ అది, నాది 164. అంతకన్నా ఇంకా వేరే కొత్త సబ్జెక్ట్ ఏముంది. బాగుంది సార్. ఫైనల్గా ఏం చేస్తున్నారు సార్, అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామని వీళ్ళ ఉద్దేశం, అసలు ఏంది జరుగుతున్న పరిస్థితుల మీద ఏం చెప్తారంటే? 164 ఇదే సమాధానం, దీనికి కూడా సింగిలే, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో అప్పులకు సంబంధించి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చే ధైర్యం ఉందనేటువంటి చంద్రబాబు నాయుడు గారి సవాళ్ళకి సంబంధించి కావచ్చు కేశవరావు గారి విశ్లేషణ. ఇది మరొక గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.